హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని తిరిగి పొందడం ఎలా అనే టాపిక్ తీసుకుందాం. ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని నియంత్రిస్తుంది. అంటే మన అకౌంట్కి సంబంధించింది ఏం చేంజెస్ చేయాలన్నా, ఎలాంటి అప్లికేషన్ చేయాలన్నా ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది చాలా కీలకం. కాబట్టి ఒకవేళ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని తిరిగి పొందడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా గూగుల్లో ఆన్లైన్ ఎస్బీఐని అని టైప్ చేయండి. ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేసి ఆ సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని ఉంది, అది లాగిన్ అవ్వండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కొందరు అడుగుతారు యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అని. నేను ఆల్రెడీ యూజర్ నేమ్ సంబంధించి ఒక వీడియో, పాస్వర్డ్ సంబంధించి ఒక వీడియో, అవి మర్చిపోతే తిరిగి ఎలా పొందాలి అనే వీడియోలు, 2 వీడియోలు నేను చేసి అయితే యూట్యూబ్లో పెట్టాను. సో మీరు ఒకవేళ అవి మర్చిపోయినట్టయితే ఆ వీడియోలు చూసి మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని తెలుసుకోండి. సో ఇప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అందులోకి లాగిన్ అవ్వండి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసే సందర్భంలో క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ క్లారిటీగా క్లియర్గా ఎంటర్ చేయండి. చిన్న మిస్టేక్ అయినా, మిస్ మ్యాచ్ అయితే 3 టైమ్స్లో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే బ్లాక్ కావడం జరుగుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని ఎంటర్ చేయండి. క్యాప్చా కింద రీడ్ చేయడం ఇబ్బంది ఉంటే ఇక్కడ ఆడియో క్యాప్చాకి వెళ్ళి నేను టైప్ చేయొచ్చు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వడం అనేది ఇంతకుముందు ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే ఎవరిదైనా లాగిన్ అవ్వచ్చు అనే అవకాశం ఉండే. బట్ ఇప్పుడైతే ఎస్బీఐ వాళ్ళ తీసేసిరు. ఖచ్చితంగా మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఎస్బీఐకి లాగిన్ జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత యూ హావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అడుగుతుంది. 1 టైం పాస్వర్డ్ రాంగ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో మళ్ళీసారి జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక ఇప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ తిరిగి పొందాలంటే మనం ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. దానిలోకి వెళ్ళే ముందు పైన 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ క్లిక్ చేస్తే మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అనే ఒక స్పెషల్గా ఒక ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఆ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేశాక మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్లో మై ప్రొఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి, మర్చిపోయినాం కాబట్టి కింద ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 టైం పాస్వర్డ్ మనం ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది, అది ఎంటర్ చేయాలి. 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేశాక మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ని అప్డేట్ చేసి, అంటే మర్చిపోయారు కాబట్టి తిరిగి
ఎలా పొందాలనే ఆప్షన్లో ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. యూజింగ్ హింట్ క్వశ్చన్, బై విజిటింగ్ బ్రాంచ్, ఆర్ అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్. ఈ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అందరి దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి, డెబిట్ కార్డు ఉంటుంది కాబట్టి అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్ నంబర్ ఇదేనా కాదని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని కింద ప్రాసెస్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్కి ఎన్ని ఏటీఎం కార్డులు లింక్ అయి ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎన్ని యాక్టివ్లో ఉన్నాయో. నాకైతే ప్రజెంట్ ఇక్కడ 2 ఏటీఎం కార్డ్స్ యాక్టివ్లో ఉన్నాయి. సో నాకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ అడుగుతుంది. కార్డు హోల్డర్ నేమ్ అండ్ మా కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్, మంత్ అండ్ ఇయర్, కార్డు యొక్క పిన్ అండ్ కింద క్యాప్చా, ఈ 4 ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ 4 ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ బటన్కి వెళ్తాను. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేట్, మంత్ అండ్ కంప్లీట్ ఇయర్ ఎంటర్ చేయాలి. అంటే ఏటీఎం కార్డులో జస్ట్ 26, 32 ఇలా ఉంటుంది. 2026, 2035 ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కార్డు యొక్క పిన్, కార్డు యొక్క పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డు యొక్క పిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ బటన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ సక్సెస్ వస్తుంది. అంటే మన డెబిట్ కార్డ్ అనేది సక్సెస్ అయింది, అంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే అదే నెక్స్ట్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. ఎలాంటి బటన్ క్లిక్ చేయొద్దు. రైట్, నెక్స్ట్ స్క్రీన్ పైకి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు మనకు నచ్చిన ప్రొఫైల్ పాస్వర్డ్ని ఇక్కడ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ని కొత్తగా పెట్టుకునే క్రమంలో కొన్ని నియమాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఖచ్చితంగా స్మాల్ లెటర్ కూడా ఉండాలి, దాంతోపాటు నెంబర్ కూడా ఉండాలి, ఏదైనా ఒక నెంబర్. దాంతోపాటు స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంది, స్టార్ కానీ స్లాష్ కానీ ఇలా ఏమైనా స్పెషల్ @ కానీ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 నియమాలు ఉంటేనే ఏ పాస్వర్డ్ అయినా సెట్ అవుతుంది, లేదంటే సబ్మిట్ కాదు. సో మనకు నచ్చిన ప్రొఫైల్ పాస్వర్డ్ని ఇప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడైతే ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సేమ్ కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ పైన ఏదైతే ఎంటర్ చేసామో కింద అదే కన్ఫర్మ్ చేయాలి. హింట్ క్వశ్చన్ అంటే మనకు నెక్స్ట్ పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ చేసుకోవడానికి హింట్ క్వశ్చన్ అయితే ఉంటుంది. దాని కరెక్ట్ మనం ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నామో అదే నెక్స్ట్ టైం మనకు మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మళ్ళీ దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో అందుకని మీ ఇష్టమైన ఫుడ్ కానీ, ఇష్టమైన ఫ్రెండ్ కానీ, ఇష్టమైన బుక్ నేమ్ కానీ ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఉంటే నేనైతే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత హింట్ ఆన్సర్ అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేయాలి. ఎస్, సబ్మిట్ చేశాక స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూస్తుంది యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి స్క్రీన్ పైన చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే రీసెట్ అయింది. నెక్స్ట్ టైం దేనికైనా అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన తర్వాత ఏవైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్కి లాగిన్ అవ్వేటప్పుడు కానీ ఇంకా
అకౌంట్ పేమెంట్స్ కానీ, ఇంకేమైనా మొబైల్ నెంబర్ చేంజ్ కానీ, ఇంకా చెక్ బుక్ అప్లికేషన్ కానీ, ఏటీఎం అప్లికేషన్ కానీ, ఇవన్నిటికీ కూడా ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రొఫైల్ పాస్వర్డ్ని మనం తిరిగి ఎలా పొందాలో తెలుసుకున్న ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.